పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. పవన్ అనే వ్యక్తిపై పాశవికంగా దాడి చేసిన ఘటన సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. పవన్ అనే వ్యక్తిని జనసేన పార్టీకి చెందిన దినేష్ అనే వ్యక్తి లాఠీతో కొట్టిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. లెక్క ప్రకారం దినేష్ ను అదుపులోకి తీసుకోవాలి, కానీ అతన్ని కాకుండా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఒక్క ఘటనతో పోలీసులు అధికారిక పార్టీకి ఏ స్థాయిలో కొమ్ము కాస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలా దెబ్బలు తింటున్న వ్యక్తి పవన్, లాఠీతో చితక్కొడుతున్న వ్యక్తి జనసేన పార్టీకి చెందిన దినేష్. ఈ కేసులో ఇప్పటి వరకు దినేష్ అరెస్టు చూపించలేదు పోలీసులు. పవన్ పై దాడి చేయకపోయినా A2, A3 నిందితులుగా అనిల్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డిలను చేర్చి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? రాష్ట్రంలో పోలీసుల తీరుపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసులో సైతం కూటమి నేతల కనుసన్నల్లోనే ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. A1 నిందితుణ్ణి వదిలేసి A2, A3లపైనే పూర్తిగా దృష్టి పెట్టి అసత్య కథనాలు వండివారుస్తోంది ఎల్లో మీడియా. ఈ దాడి ఘటనలో భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేకపోయినా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిగా ఉన్న అనిల్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసి ఎల్లో మీడియా 3 రోజులుగా విషం చిమ్ముతూనే ఉంది. చైర్మన్ బీఆర్ నాయుడుపై విమర్శలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎల్లో మీడియా మొత్తం అనిల్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసి ఇలా విష ప్రచారం చేస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే తిరుపతి ఈస్ట్ పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. A1 గా జనసేన పార్టీ కార్యకర్త దినేష్, A2 గా అనిల్ కుమార్ రెడ్డి, A3 జగ్గారెడ్డి అండ్ అదర్స్ అంటూ కేసు నమోదు చేశారు. A1 గా ఉన్న దినేష్ ను పోలీస్ కస్టడీలో ఉంచుకుని ఇంతవరకు అరెస్టు చూపించలేదు. ఈ కేసులో వరుసగా సెల్ఫీ వీడియోలు విడుదల చేశాడు పవన్. తనపై దాడి ఘటనలో ఎవరి ప్రమేయం లేదంటూ చెప్పుకొచ్చాడు. మా అన్న దినేష్ అనే సార్, ఇద్దరం అన్నతో పాటు నేను ఉంటాను సార్. ఆ అన్న ఇద్దరం ఒకే ప్లేట్లో అన్నం తినేవాళ్ళం సార్. ఊరికే ఇది వాళ్ళ పొలిటికల్ మీద వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు అంతే సార్. నా పైన నాతో ఏముంది సార్? నన్ను ఆడుకుంటే ఏమొస్తుంది సార్? వాళ్ళకి ఊరికే నా లైఫ్ పోయింది అంతే కదా సార్. ఇప్పుడు దయచేసి చెప్తానా, ఇటు ఏ ఎస్సీ సంఘం వాళ్ళకి ఎవ్వరికి, ఏ దళితులకి ఎవ్వరికి సంబంధం లేదు సార్. ఇది తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు 9 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి చిత్తూరులో ఉన్న పవన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పూర్తి సమాచారం తీసుకున్నారు. పవన్ ను చిత్రహింసలకు గురిచేసే సమయంలో జనసేన పార్టీ కార్యకర్త దినేష్ కు ఫైబర్ లాఠీ అందించిన కానిస్టేబుల్ ఎవరు, వీరితో పాటు ఉన్న మరొక కానిస్టేబుల్ కుమారుడు ఎవరనే విషయాలపై పోలీసులు ఎందుకు విచారణ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ మాత్రం అది వాచ్మెన్ లాఠీ అని చెబుతున్నాడు. దినేష్ అన్న మా పెద్దమ్మ కొడుకు నన్ను కొట్టినాడు. మా అన్నకు రైట్ ఉండేది, నన్ను కొట్టినాడు. అంతేగాని ఇందులో ఎటువంటి పరిస్థితి లేదు. మా అన్నకు రైట్ ఉంది, కొట్టినాడు, నన్ను 4 ఏళ్ళు కొట్టినాడు. ఈ సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయించడం వెనుక ఎవరి ప్రమేయం ఉందనేది ప్రశ్న. పవన్ పై పాశవికంగా దాడి చేసిన అసలు నిందితుడు జనసేన పార్టీ కార్యకర్త దినేష్ ను పక్కనే పెట్టుకుని 72 గంటలు గడిచినా ఎందుకు అరెస్టు చూపించలేదనేది ఇంకో ప్రశ్న. A1 ను పక్కన పెట్టుకుని A2, A3 పై ఎందుకు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనేది అసలు ప్రశ్న. ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు చెబుతారా? ఎప్పట్లానే తమ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతారా అనేది చూడాలి.